ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు, శుభాలు మీకు తెలియపరుస్తాను పిల్లారా. మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యములు మరి ప్రభు కాసి కాపాడి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2026వ సంవత్సరము 2వ నెల మొదటి దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యం కాగా, నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్యమైన కార్యము జరిగింతును, బహు ఆశ్చర్యమైన కార్యములు జరిగింతును. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 14వ వచనమండి. దేవుని వాక్యం సెలవిస్తోంది. దేవుని వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. గత జాన్యువరి నెలంతా కూడా కాసి కాపాడి ఆయన సజీవ రెక్కల చోట్ల భద్రపరుచుకుని మరి నూతని 2వ నెలలో మరి మనల్ని ప్రవేశపెట్టి దేవుడి నెలంతటి కూడా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు మన జీవితాల్లో మరి ఆశ్చర్యమైన కార్యములు జరిగిస్తూ ఉంటాడంట. బహుగా ఆశ్చర్యమైన కార్యము జరిగిస్తూ ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తోంది. మరి మన కుటుంబ వ్యవస్థలో కానివ్వండి, సంఘ పర్యంలో కానివ్వండి, సేవా విషయంలో కానివ్వండి, మరి దేవుడు ఆశ్చర్యమైన కార్యాలతో మనల్ని నింపి బలపరిచి గొప్ప తండ్రిగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఆశ్చర్యమైన కార్యము జరిగించి దేవుని వైపు చూస్తూ ఈ నెలంతా కూడా ఆయన సన్నిధిలో మనం ఉంటున్నప్పుడు దేవుడు కృప మనందరి మీద ఆయన కలగజేయునుగాక. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృపలేసు నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడా, నీకు వందనాలైనా. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశించి దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన ఇదిగో తండ్రి ప్రభు, మరి మా భారతదేశాన్ని మీరు ఆశించి దీవించిన ఆయన నాయకులు, అధికారులు అందరూ కూడా మంచి ఆరుగులతో నింపండి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు, నీకు వందనాలు. సరిహద్దులో సైనికులు మంచి వంతనం పడతాయి, నీకు వందనాలు. ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి ఆరోగ్యంతో నింపండి. దేవానికి వందనాలు తండ్రి ప్రభా. మరి నాయన రోగులకి నాయన ప్రభా మంచి ఆరోగ్యాలతో నింపండి, తనకి స్తోత్రాలు ప్రభా. మరి ఇదిగో తండ్రి యవనస్తులను బట్టి ప్రార్థిస్తానికి స్తోత్రాలు ప్రభు. నాయన యవనొచ్చి ఆ చెడు వ్యాసుల నుంచి దూరపరచండి ప్రభా, నీతి మార్గంలో నడిపించమని ప్రార్థిస్తానికి స్తోత్రాలు ప్రభా. ఉద్యోగస్తులు అందరూ కూడా మంచి ఆరోగ్యాలతో నింపండి. వారు చేసిన ఉద్యోగంలో మీ హస్తం తోడుగా ఉంచి ప్రభా, వారి రాకపోకలు మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తానికి స్తోత్రాలు. చదువుకునే బిడ్డల విషయంలో ప్రార్థిస్తానికి వందనాలు. చక్కగా చదువుకుని ప్రయోజకులు అవటం కృప దయచేయమని ప్రార్థిస్తానికి స్తోత్రాలు ప్రభా. దేవాదిగో పనికిళ్ళే బిడ్డలు కూడా మంచి ఆరుగులతో నింపండి, తనకి స్తోత్రాలు ప్రభా. దేవానికి స్తుతినైనా స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. దేవాదిగో తండ్రి ప్రభా, మా దేశ పాడి పనులను మీరు ఆశించి దీవించమని ప్రార్థిస్తానికి స్తోత్రాలు ప్రభా. దేశంలో బిడ్డలందరూ కూడా మంచి వంతు నింపండి ప్రభా. ఇగో తండ్రి నాయన హాస్పిటల్లో రోగులను స్వస్థపరచండి, జైలు ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలను కూడా కొట్టివేసి ఈ దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపండి తండ్రి ప్రభువా. నీకే స్తోత్రాలు ప్రభు. రక్షణ లేని వారి రక్షణ, మారు మనసు లేని వారికి మారు మన దయచేయండి, నీకే స్తోత్రాలు ప్రభు. గృహం లేని వారికి గృహం దయచేయండి, వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి తండ్రి. గర్భఫలం లేని వారికి గర్భం దయచేయండి, గర్భిణీ సుఖం డెలివరీ దయచేయండి. తల్లి బిడ్డకు క్షేమం దయచేయమని ప్రార్థనకి స్తోత్రాలు ప్రభు. దేవానికి వందనాలు తండ్రి ప్రభా. ప్రతి సేవకుడు వారి బిడ్డలు, సంఘం, పరిచయంతను కూడా మీరు ఆశించి దీవించండి ఆయన. ఈ దినమంతా కూడా నీ విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.